హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోలో మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సందీప్ రెడ్డి గారి గురించి భయ్య. నిజానికి చాలా వరకు బాలీవుడ్ మీడియా మొత్తం ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారిని అసలు అంటే ఎట్లా చెప్పాలంటే మన భాషలో బయట నుంచి వచ్చి ఒక టెర్రరిస్ట్ మాదిరి చూస్తున్నారని చెప్పొచ్చు వాళ్ళ బాలీవుడ్ మీడియా మొత్తము. అయితే మనందరికీ తెలిసిన విషయమే భయ్య, మన సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పుడు స్పిరిట్ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు అని చెప్పేసి, అలాగే ఇప్పుడు రీసెంట్గా మన దీపికా పదుకునేతో కూడా చాలా వరకు ఇష్యూ అయింది అని కూడా చెప్పొచ్చు. అయితే అదంతా పక్కన పెడితే ఆ ఇష్యూ అయిన తర్వాత అంటే ఆమె సినిమా నుంచి తప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆమె స్టోరీ లీక్ చేసిందంట. అది ఇంకా దరిద్రం అని చెప్పొచ్చు. అసలు వాళ్ళకే అసలు అలాంటి ఐడియాలన్నీ వస్తాయి భయ్య. మొన్న వార్ 2 అప్పుడు కూడా అంతే, మన ఎన్టీఆర్ అన్నని చాలా వరకు అసలు ట్రోల్స్ చేసి చంపేశారని చెప్పొచ్చు. అసలు ఎంతలా ట్రోల్ చేశారంటే వాళ్ళని ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ చూస్తుంటే నరికింటారు, ఆ రేంజ్లో అయితే ట్రోల్ చేశారు భయ్య. నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు బాలీవుడ్ వాళ్ళకి ఎందుకు ఇంత బలుపు ఎందుకు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి ఇంకో మ్యాటర్ వచ్చేసి అసలు 10 మంది దాకా అంటే పెద్ద అంటే ఉంటారు కదా, కొంచెం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కావచ్చు, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సందీప్ రెడ్డి వంగ గారు అక్కడ సినిమా తీయడం ఇష్టం లేదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఏదేదో చేస్తున్నారు అని చెప్పేసి కూడా నాకైతే తెలిసింది. నేను ఒక రీల్లో కూడా చూశాను, అది ఫేక్ అయితే కాదు, రియల్ అని చెప్పచ్చు. అయితే నేను అదే అంటున్నాను, అసలు బాలీవుడ్ వాళ్ళకి ఎందుకు మన మీద అంత ఇది అంటే, మన సినిమాలు ఏ సినిమా చూసుకున్నా ఇప్పుడు పెద్ద హీరోతో తీసేసి ఏ సినిమా చూసుకున్నా దాదాపు 1000 కోట్లు 2000 కోట్లు రాందే సినిమా మాత్రం ఆగదు, అందులో ఎటువంటి డౌటు లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం హైలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు అలా చూస్తున్నారా, లేకపోతే ఎందుకు అంటే వాళ్ళు తీలేంది మనం తీసినామని చెప్పేసి ఇలా చూస్తున్నారా అని చెప్పేసి కూడా చాలామందికి అయితే డౌట్ వస్తుంది భయ్య. ఇంకో పక్క వచ్చేసి ఈ దీపికా పదుకొని ఇప్పుడు చేసిన పనికి ఇది కరెక్టే అని చెప్పేసి చాలామందికి అనిపిస్తుంది. అయితే మ్యాటర్ వచ్చేసి ఇప్పుడు మనం సినిమా నుంచి తప్పుకున్నామంటే అంటే సందీప్ రెడ్డి వంగ గారు అసలు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, అలాగే ఆయనకి నచ్చింది ఫ్రేమ్లో మనకు చూపించేంతవరకు కూడా అసలు ఆడియన్సే మీరు సినిమా చూడకుంటే పోండి, నేను తీస్తాను అనే దీంట్లో ఉంటాడు సినిమా పరంగా. కానీ మనిషి చాలా మంచోడు, అది చాలామంది చెప్పారు, అది నాకు కూడా తెలుసు, నేను కూడా ఒకసారి చూశాను ఆయన్ని కాబట్టి చెప్తున్నాను. అలాంటిది అంటే ఆయన సినిమా పరంగానే అంత పర్టికులర్గా ఉంటారు. మిగతా అంటే మామూలుగా అయితే చాలా అది కామెడీగాను చాలా జెన్యున్గా ఉంటాడు. అయితే ఇదంతా పక్కన పెడితే మన దీపికా పదుకునే ఇప్పుడు చేసింది ఖచ్చితంగా తప్పనే చెప్పచ్చు. ఎందుకంటే చాలా వరకు అసలు నువ్వు సినిమా నుంచి తప్పుకుంటే గమ్మున ఉండిపోవాలి. నువ్వు ఒకవేళ నీకు ఆయనకు ఏదైనా ఇబ్బంది వచ్చింటే సినిమా నాశనం చేయాలనే ఆలోచన రాకూడదు. ఇప్పుడు అంటే మన తృప్తి గారిని తీసుకున్నారు కదా హీరోయిన్గా మన స్పిరిట్ సినిమాలో, ఇప్పుడు ఆమెను తీసుకున్నారు అని చెప్పేసి నన్ను బయటకు పంపించారు అని చెప్పేసి చాలా వరకు అసలు స్టోరీని లీక్ చేసిందంట భయ్య. అయితే మన సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్ట్గా పోస్ట్ చేయలేదు, కానీ ఇండైరెక్ట్గా అయితే అసలు ఆమెను అయితే తిట్టారని మాత్రం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు ఇలా చేసింది అని చెప్పేసి కూడా చాలామంది అయితే అంటున్నారు. అసలు నీకు సినిమా నుంచి ఇష్టం లేకపోతే పక్కకు వచ్చేయి అంతే కదా, నువ్వెందుకు మళ్ళీ స్టోరీని లీక్ చేయాలి, అసలు ఇదంతా బాలీవుడ్ వాళ్ళు ఆడుతున్న నాటకం అని చెప్పేసి కూడా చాలామందికి అయితే డౌట్లు వస్తున్నాయి భయ్య. అయితే ఒక ఫామ్ అయిందంట భయ్య, ఒక గ్రూప్గా ఫామ్ అయిందంట, సందీప్ రెడ్డి వంగ గారిని తెలుగు ఇండస్ట్రీకే పంపించేయాలి అన్న టైప్లో అయితే వాళ్ళు అంటే ఒక గ్రూప్ అయితే ఫాలో అయినారంట భయ్య. నాకు తెలిసినంత వరకు అసలు రణబీర్ కపూర్ గారికే కావచ్చు, అలాగే అసలు చాలా సినిమాలు కావచ్చు, వాళ్ళు హిందీలో ఇప్పటి వరకు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే ఒక 10 ఏళ్ళ నుంచి దాదాపు 1000 కోట్లు వచ్చిన సినిమాల్లో 1-2 ఉన్నాయి. అందులో ఖచ్చితంగా చెప్పాలంటే మన సందీప్ రెడ్డి వంగ గారి యానిమల్ సినిమానే అని చెప్పొచ్చు భయ్య. అది కూడా దాదాపు అంటే మన ఇండియా మొత్తం దున్నిందనే చెప్పొచ్చు. అలాంటి డైరెక్షన్ పట్టుకొని వాళ్ళు ఎందుకు అంత ఇది చేస్తున్నారంటే అంటే బయట నుంచి ఎవడో వచ్చి మన ఇండస్ట్రీలో చేస్తే మనకు పేరు పోతుంది అని చెప్పేసి దాని టైప్లో అయితే చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య.